ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఈ వృద్ధి చెందేటువంటి ఈ దేహాదుల యందలి అహంభావము పెక్కు నష్టాలను అనర్థాలనే కలగజేస్తూ ఉంటుంది. అంతేకాదు పాపాన్ని వృద్ధి చేస్తుంది. వృద్ధి అయిన పాపం ద్వారా దుఃఖాలనే పొందింటేటట్లు చేస్తుంది. అంతేకాదు ఈ హృదయాకాశమునందు అహంకారము అనేటువంటి మేఘము గనక స్ఫురించిందనుకో, దాని ద్వారా ఏమవుతుంది? దుష్టమైనటువంటి చెడు కోరికలే ఉత్పన్నమవుతాయి. ఆ చెడు కోరికలు ఉత్పన్నమైన మీదుట ఇక దోషజాలము అనేటువంటిది, దేహము అనేటువంటి దోషజాలము మళ్ళీ కూడా నలువైపులా కూడా వికాసాన్ని పొందుతూ మళ్ళీ శరీరం పోతే మరీ శరీరం, మరీ ఉపాధి అనేటువంటిది కొనసాగుతూనే ఉంటాయి అని చెబుతూ, అంతేకాదు పరలోక దుఃఖాలు పునర్జన్మ వరకు కూడా కలుగుతూనే ఉంటాయి. ఏ విధంగా? పరలోకంలో ఈ లోకం వదిలాం, పరలోకం వెళ్ళాం, అక్కడ మళ్ళీ కూడా జన్మ వచ్చేటంత వరకు కూడా అక్కడ కూడా దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. ఇక ఇక్కడ చూద్దామా, ఇహలోక దుఃఖాలు, ఆ మరణానంతరము అవి కూడా చచ్చేదాకా కూడా ఆ దుఃఖాలు కొనసాగుతూనే పుడుతూనే ఉంటాయి. ఒక దుఃఖం పోతే మరొక దుఃఖం, లేదు శరీరం పోయింది మరొక శరీరం, ఈ విధమైనటువంటి ఈ కొనసాగింపులు భోగ్య పదార్థాలన్నీ కూడా నాశవంతములే. ఏవైతే అనుభవిస్తామో అవన్నీ కూడా నశించిపోయేవే. కాబట్టి ఇక ఈ దుఃఖ వేదన అనేది ఎంత కష్టతరము అంటే, ఒక దేహం పోతే ఒక దేహం అనేది ఉత్పన్నమవుతుంది. దేహము ఆవిర్భావం అయ్యాక ఒక పాపాన్ని వృద్ధి చేసుకోవటం, ఆ పాపక్రియల ద్వారా దుఃఖాలు తెచ్చుకోవటం, ఒక దుఃఖం శమిస్తే మరొక దుఃఖం, ఆ దుఃఖం శమిస్తే మరొక దుఃఖం, అది పోయేటప్పటికి జర అనేటువంటి ముసలితనము అనేటువంటి వ్యాధి, ఆ వ్యాధి తర్వాత మళ్ళీ శరీర పతనం, ఆ తర్వాత మరొక శరీరం ఉత్పన్నం, ఈ విధమైనటువంటి శరీరాల యొక్క పరంపరలు కొనసాగుతూనే శరీరాల యొక్క కొనసాగింపులో మళ్ళీ అనేక దుఃఖాలు అనేవి వృద్ధి చెందుతూనే ఉంటూ ఉంటుంది. ఎంత కష్టమైనటువంటిది అని నేను దీనిని పొంది ఉన్నాను, దీనిని ఇంకా పొందుతాను అనేటువంటి అంతఃకరణము గనక ఏ విధంగా అంటే అది ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, విదగ్ధం చేస్తూ ఉంటుంది. ఏ విధంగా? నేను ఈ వస్తువు ఇప్పుడు పొందాను, రేపు ఆ వస్తువు సమకూర్చుకుంటాను, మరొక రోజు నేను దీనికోసం ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఒకటి పోతే ఒకటి ఈ యొక్క అంతఃకరణమునందు, మనసునందు, చిత్తమునందు కూడా ఈ విధంగానే చింతన చేస్తూ, దానికోసమే ఆలోచన చేస్తూ మనసులో విదగ్ధము చేసేటువంటి అజ్ఞానుల యొక్క దుఃఖ వేదన ఏ విధంగా ఉంటుంది అంటే, గ్రీష్మ ఋతువులో ఉన్నటువంటి సూర్యకాంతమణిలాగానే, అగ్నిలాగానే ఎప్పటికీ కూడా శాంతించదు అని చెబుతూ, అంతేకాదు ఇది ఉన్నది ఇది లేదు అనేటువంటి ఈ అజ్ఞానుల చింత ఏ విధంగా ఉంటుంది అంటే, జలాశ్రయమైనటువంటి మరి ఈ మేఘాలు అనేటువంటివి జలాన్ని ఆశ్రయిస్తాయి. ఆవిరి రూపంలో పైకి ఎగసి అవి మరి ఆ ద్రవ రూపము నుండి కూడా ఘనీభవించి మేఘంగా మారుతుంది. ఆ మేఘాలు పంక్తులుగా తయారై అవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? పర్వతాల వైపుకి వెళ్తాయి. అలాగే అహంకారం వైపుకి, ఇది ఉన్నది ఇది లేదు అనేటువంటి ఏ అజ్ఞానుల చింత అయితే ఉంటుందో అది అహంకారం వైపుకి పరిగెడుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు అహంభావే పరీక్షీణే శుష్కః సంసార పాదపః భూయః ప్రయచ్యత్య రసోన పాషాణవదంకురం. ఈ దేహాలయందు అహంభావము అనేది గనక సంక్షయింప సంసార వృక్షము నుండి ఎండి నీరసమైపోతుంది.
ఎలాగా? ఈ దేహాదులో ఉండేటువంటి అహంభావము అనేది కనుక విచారం ద్వారా క్షయించిందనుకో, అది నేను నాది అనేటువంటి భావన ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు ఈ సంసార వృక్షము మళ్ళీ శరీరము కనుక పోతే మరొక శరీరం తీసుకురాకుండా ఉండేటువంటిది. అక్కడ మనం విత్తనం పెట్టామంటే దానికి జలసేచనం వల్ల అంకురిస్తుంది. అదే విత్తనం మరి ఒకవేళ వేయించి కానీ పగలగొట్టి కానీ భూమి ఎందు పడినా అది పడిపోతుంది అంతే, మళ్ళీ మొలక అనేటువంటిది రాదు. అదేవిధంగా ఈ సంసార వృక్షము ఇప్పుడు ఏ శరీరము కనుక పడిపోయిందో అహం అనేటువంటి బీజం నశించిపోయినప్పుడు ఈ శరీరం పడిపోతే మరొక మొలక రూపమైనటువంటి ఉపాధి అనేది వస్తుందా? ఇక రాదు. అక్కడ సంసార వృక్షము అనేటువంటిది ఎండిపోయి నిరసించిపోతుంది. కాబట్టి శిల యందు అంకురాలు మొలవవు కదా, రాతి యందు ఏదైనా మొలకలు వస్తాయా? రావు. అలాగే రాగము ద్వేషము మొదలైనటువంటి అంకురాల యందు మరి మొలవు. ఇక నశించిపోయినటువంటి అహంకారమునందు రాగద్వేషాదులు ఉంటాయా? ఇది ఇష్టము అది అయిష్టము అనేటువంటి భావనలు ఉంటాయా? అటువంటి భావనలకు అవకాశమే ఉండదు. ఆ అవకాశమే లేకపోతే మరొక శరీరం రావలసిన అవసరం లేదు అని చెబుతూ స్వతృష్ణ కృష్ణ భోగిన్యో దేహద్రుమ కృతాలయ క్వాపి యాంతి విచారాత్మాన్యాగతే వినతాసుతే. ఈ దేహము అనేటువంటి వృక్షమున నెలవేర్పాటు చేసుకున్నటువంటి తృష్ణ అనేటువంటి కాలసర్పం ఉన్నది. ఆ కాలసర్పాన్ని ఆత్మజ్ఞానము అనేటువంటి గరుత్మంతుని యొక్క ఆగమనము చేత ఎక్కడికో పారిపోతుంది. ఎందుకు అంటే పాములు ఎప్పుడూ కూడా గ్రద్దలకు ఆహారమే. అయితే ఈ గరుడ పక్షి చూసిందనుకో పాము ఏం చేస్తుంది? పామును గరుడ పక్షి చూస్తే పాము పారిపోతుంది. అలాగే ఇది దేహము అనేటువంటి దాని యందు కోరిక అనేటువంటిది ఉన్నదనుకో, ఈ కోరిక ఎలా నశిస్తుంది? ఆత్మజ్ఞానము అనేటువంటిది గనక అంకురించిందో ఈ కోరికలు సర్వము కూడా నశించిపోతాయి అని చెబుతూ, ఎలాగంటే ఈ దేహ వృక్షమునందు నెలవు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి దేహమునందే కదా కోరికలు అనేవి పుడతాయి. అప్పుడు ఆ కోరిక అనేటువంటిది ఎలాంటిది? కాలసర్పం లాంటిది. ఒకటి పోతే ఒకటి కోరుతూనే ఉంటుంది. దాని ద్వారానే దేహాలు అనేకాలుగా దాని కోరికల ప్రకారము దుష్టమైనటువంటి ఉపాధులను కూడా పొందుతూ ఉంటుంది. అలాగే ఈ తృష్ణ అనేటువంటిది ఎటువంటిది? కాలసర్పం లాంటిది. సర్పము చిన్నదే కానీ దాని ఆశ ఎటువంటిది? మనం మామూలుగా చెప్తాము ఏమని? పవనాన్ని భుజించి మాత్రమే సర్పం బ్రతుకుతుంది అని, పాలు తాగుతుంది అని. ఇవన్నీ కూడా రెండవ మాటలు. అసలు మొట్టమొదటగా అదేంటి? చిన్న చిన్న కీటకాలను, కప్పలను, చిన్ని పాములను, చిన్ని పక్షులను, మరి గ్రోడ్లను ఏది అందితే దానికి ఆహారంగా భక్షిస్తూనే ఉంటుంది. కాలసర్పము అంటే కాలములోకి అన్నీ కూడా గ్రసింపబడినట్లుగానే ఈ సర్పం దాని పొట్ట నిండినా, దాని యొక్క పొట్ట కించిత్ మాత్రమే అయినా, దానికి దొరికినటువంటి ఏ యొక్క పదార్థము కూడా అది దానికి తినయోగ్యమైనటువంటి పదార్థము దొరికితే అది మృగుతూనే ఉంటుంది. దానికి అసలు అంతే లేదు. దానికి అరగక జీర్ణంగాక వెలిగ్రెక్కినా సరే ఇంకా కూడా మింగుతూనే ఉంటుంది. అటువంటి లక్షణం కలిగినటువంటిదే సర్పం. అంటే అందుకే అది కాలంతో సమయం చేసి మరీ పోల్చి మరీ చెప్పారు. ఈ కాలం కూడా ఏంటి అంటే ఎల్లవేళలా కూడా కాలం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. మరి ఆ కాలంలో సర్వేక సమస్తమైనటువంటి కొన్ని జీవులని ఉత్పన్నం చేస్తే మరికొన్నింటిని గ్రసించి వేస్తుంది, మిరింగి వేస్తుంది. కొన్ని కొత్త పదార్థాలు ఉత్పన్నమైతే కొన్ని కొత్త వాటితో పాటుగా పాత వాటితో పాటుగా కొన్ని కొత్తవి కూడా గ్రసించి వేస్తుంది. అటువంటిదే కాలసర్పము. అంటే తృష్ణ అనేటువంటిది ఏంటి? దానికో అంతము లేదు. అంతము లేనటువంటి ఎప్పటికీ తృప్తి చెందనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అదే తృష్ణ. ఆ తృష్ణ అనేటువంటిది ఎప్పుడైతే ఈ దేహమనందు గనక ఉంటుందో అప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉండదు. అదే ఆత్మజ్ఞానము అనేది విస్తరిల్లింది, విజృంభించింది, తృష్ణ అనేటువంటి కోరికలు సర్వేక సమస్తం నశించిపోతాయి. అలా నశించిపోవడం వల్ల ఇంకప్పుడు ఆత్మజ్ఞానము ద్వారా వాడు పొందవలసినటువంటి సత్తు యొక్క స్థితిని పొంది ఉంటాడు అని చెబుతూ, ఈ ప్రపంచము ఆ జ్ఞానము చేత ఉత్పన్నమే అయినది.
ఏ విధంగా అంటే అజ్ఞాన కారణం చేతనే ఈ ఉత్పన్నమైనటువంటి ప్రపంచము, మరి అజ్ఞానం చేతనే కదా ఉత్పన్నమైనది. అయినా కూడా మళ్ళీ ఆ జ్ఞానం యొక్క కారణము చేతనే ఎలా కనపడుతుంది అది అంటే సత్యముగా కనపడుతుంది, నిజంగా కనపడుతూ ఉంటుంది. అది అసద్వ్యవహారయుక్తం అని తెలియబడగా, అంటే ఇదంతా కూడా అసత్తు అజ్ఞాన కారణము చేత ఏర్పడింది అని కనుక తెలియబడిందో, ఇకప్పుడు నీవు నేను అనేటువంటి ఈ భేదభావాలకి ఇంకా మరొక చోట తావుంటుందా? అజ్ఞానమే నశించిపోతే నీవు నేనని, నాది నీది అనేటువంటి విషయాలకి తావుంటుందా? ఉండదు కదా. అలాగే కారణత్వమునకు అయోగ్యమైనటువంటి అజ్ఞానము నుండి అకారణముగా ఈ ప్రపంచము ఆవిర్భవించింది. ఏ విధంగా? అజ్ఞానము నుండే కదా ఏర్పడింది. ఏ విధంగా అంటే కారణమేంటి అంటే వాని యొక్క కోరిక. ఆ కోరిక ద్వారా ఆ కోరిక ఆ జ్ఞానము నుండి ఉత్పన్నమైంది. ఆ జ్ఞానము నుండి కారణరహితంగానే ఈ ప్రపంచము అనేటువంటిది ఆవిర్భవించింది. ఎందుకు? ఏ కారణము లేకుండానే ప్రపంచాన్ని వాడు కల్పించేశాడు. ఆ ఆవిర్భవించినటువంటి కారణము లేకుండానే జనించింది కాబట్టి దానికి ఒక కారణం లేదు. అది సత్యం ఎట్లా అవుతుంది? అది సత్యము కాదు కదా అని చెబుతూ, ఎట్లాగంటే ఇప్పుడు మట్టి యందు ఘటం పుట్టింది. కుండ ఎలా తయారైంది అంటే మట్టిని ఈ యొక్క కుమ్మరిసారి మీద బట్టి కుండగా తయారు చేసి దాన్ని కాల్చితే అది కుండగా గట్టిపడి దాని ద్వారా మళ్ళీ కూడా నీళ్లు తీసుకొచ్చుకొని ఇంకా ఇతర విషయాలకు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది అసలు ఆ ఘటం అనేటువంటిది ఏ విధంగా తయారైంది? దానికి కారణం ఏంటి? మట్టి. మృత్తిక యందు ఘటములాగానే ఈ దేహము తన యొక్క ఉత్పత్తికి పూర్వము అంటే మరి ఈ దేహం ఉత్పన్నం కావడానికి పూర్వం ఏమై ఉన్నది అంటే అనాది కాలము నుండి, అంటే దీనికి ఒక ప్రారంభం లేదు అజ్ఞానానికి. అప్పటి నుండి కూడా ఇది చిద్రూపమనే ఉండాలి కదా. ఏ విధంగా అంటే ఇక్కడ సత్య వస్తువుకి ఎటువంటి అనాది కాలము అంటే దానికి ఆది అంతము లేనటువంటిది. ఆ కాలము నుండి కూడా ఈ చిత్స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వమునందు ఇది మరి దేహము ఉత్పన్నం కావటానికి అదే కుండ పుట్టడానికి మట్టి ఎలా కారణమైందో, ఈ దేహం యొక్క ఉత్పత్తికి పూర్వము అనాది కాలము నుండి కూడా చిద్రూపముననే ఉన్నది. అది చిత్స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో దాని ఎందే ఉన్నది. ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నది. భావి కాలమునందు అలాగే ఉంటుంది. ఏ విధంగా? ఇప్పుడు మట్టినందు పుట్టినటువంటి కుండ ఏమైంది? గట్టిపడింది, ఇతర పనులకు ఉపయోగపడుతుంది. అయితే దాని రూపం, దాని పూర్వదశ ఏంటి? మట్టే. అది పగిలిపోతే మట్టే, అది ఉంటే మట్టే. అలాగే ఈ దేహము అంటే ఆ చిత్స్వరూపమైన పరమాత్మే. దేహానికి పూర్వము దేహం ఉత్పన్నం అవడానికి కారణము పరమాత్మే. అయితే దేహం ఉన్నంతసేపు చిత్వస్తువే, దేహం పోయిన తర్వాత చిద్వస్తువే. అక్కడ ఏమై ఉన్నది అంటే చిద్వస్తువే మూలమై ఉన్నది. కుండకు మట్టి ఏ విధంగా కారణమైందో, కుండ ఉత్పన్నం కాకముందు మట్టిలాగానే ఉంది. ఆ మట్టి ద్వారానే కుండ తయారైంది. కుండ పగిలిపోయిన తర్వాత కూడా మట్టిలాగానే ఉంది. ఈ దేహము కూడా దేహానికి పూర్వము చిత్స్వరూపమే అయి ఉన్నాడు. దేహము ఉన్నప్పుడు చిత్స్వరూపమే అయి ఉన్నాడు. దేహం పతనమైపోతుంది, చిత్స్వరూపమే అయి ఉంటాడు. అంటే దీని యొక్క ఆది మధ్య రహితముల యందు అన్నింటి యందు కూడా ఇది చిత్స్వరూపమే అయి ఉన్నాడు. కాబట్టి ఇక ఏ విధంగా అంటే ఈ తన యొక్క ఉత్పత్తికి పూర్వం ఉత్తర కాలమందు కూడా తరంగం జల మాత్రమే అయి ఉంటుంది కదా. ఎలాగా అంటే ఇంకొక సామ్యం. అది ఏంటి? ఇప్పుడు ఒక జలనిధి ఉన్నది, అది అల పుట్టకముందు నీరే అయి ఉన్నది. అలలాగా ఉన్నప్పుడు నీరే అయి ఉన్నది. అలా మరి తీరాన్ని చేరి కానీ మధ్యలో విరిగిపడి కానీ దానిలో సమసిపోయినప్పుడు నీరే అయి ఉన్నది. అదేవిధంగా మనం కొంతకాలం మాత్రము చంచలమైనటువంటి తరంగ రూపంలో ఉంటాము. అంటే ఈ చిత్స్వరూపము నుండి వేరే దేహ రూపంలో ఉన్నట్లు ఉన్న దేహానికి పూర్వం చిత్స్వరూపమే.
అలాగే ఉన్నట్లుగా అప్పుడు కూడా జలం కంటే వేరుగా లేదు కదా. ఒకవేళ ఆ నది నీళ్ళల్లో ఉన్న జల తరంగంలాగా ఉత్పన్నమైన, తరంగానికి ముందు నీళ్ళే, తరంగానికి తర్వాత నీళ్ళే, తరంగంగా ఉన్నప్పుడు కూడా నీళ్ళే అయినట్లుగానే మనం కూడా కొన్ని విషయాల ద్వారా ఏర్పడి ఉన్నప్పటికీ కూడా దేహము తయారైందంటే దేహానికి ముందు పరమాత్మే, దేహం తర్వాత పరమాత్మే, దేహంగా ఉన్నప్పుడు కూడా పరమాత్మే అయి ఉండడము. అంటే ఇక్కడ ఏకమాత్రమైనటువంటి పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు అని చెప్పడం కోసం ఈ దేహాదులు, ఉపాధులు, జగత్తు అని చెప్పబడేటువంటివి మనం వేరుగా చెప్తూ అసత్తు అంటున్నాం. ఏకరూపంలో చూస్తే అసలు సత్తు అసత్తు అనేటువంటి పదార్థం లేదు. ఏకమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు కంటే ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని చెబుతూ, అంటే ఏ విధంగా ఈ దేహాదులన్నీ కూడా 3 కాలముల యందు, అంటే జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, రాబోయేటువంటి కాలముల యందు కూడా బ్రహ్మరూపముగానే ఉన్నవి అని తెలియజేస్తూ, అస్మిన్ క్షణ పరిస్పందే దేహే విసరణోన్ముఖే తరంగే చ నిబద్ధాస్తాయే హతాస్తే కుబుద్ధయః. క్షణకాలము మాత్రము చేష్ట సహితమై, కొంత సమయం మాత్రమే చేష్టలతో కూడి ఉంటాం. మళ్ళీ కూడా నాశోన్ముఖమైనట్టి, అంటే మరి కొంత సమయానికి కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ నాశం వైపుకి వెళ్ళినట్లుగానే ఈ దేహ తరంగాల యందు విశ్వాసము కలిగినటువంటి దుష్ట మానవులు నశించిన వారే అవుతూ ఉంటారు. ఈ తరంగం ఎట్లా అంటే, ముందు తరంగం లేదు, తరంగం పుట్టింది. ఆ తరంగం ఏం చేస్తుంది అంటే కొంత దూరం పయనిస్తుంది, తీరాన్ని చేరుతుందో చేరదో, మళ్ళీ విరిగి పడిపోయి ఇంకో తరంగం వస్తుంది. ఈ విధంగా అంటే వచ్చేపోయేటువంటి తరంగాలు లాగానే నీటి యందు ఈ పరబ్రహ్మ వస్తువునందు దేహాదులు కూడా వస్తూ పోతూ ఉన్నవి. ఈ వస్తూ పోతూ ఉన్నటువంటి దాని యందు ఎవడైతే నమ్మక పెట్టుకున్నాడో వాడు నిజంగా దుష్టుడే. ఎందుకు? అస్థిరమైనటువంటి వస్తువులను సత్యముగా భావించేవాడు చెడు, అంటే ఉన్నది ఉన్నట్లుగా గాక వ్యతిరేకంగా భావించి అదే సత్యమని భావించేవాడు నిజంగా దుష్టమానవుడే కదా. అటువంటి వారు నిజంగా కూడా అజ్ఞానంతోటి నశించిన వారే అవుతారు కదా. ఇక్కడ జ్ఞానానికి అజ్ఞానానికి ఒకే అక్షరం. ఏ అజ్ఞత అనేటువంటిది పోతే విజ్ఞత అనేటువంటిదే కదా వస్తుంది. అందుకు కాబట్టి అజ్ఞానము అనేది నశించిందా వాడు పరమాత్మ యందు పరివ్యాప్తమై ఉంటాడు. మరి వాడు అజ్ఞానము అనేదాన్నే సత్యముగా భావించాడా, అబద్ధాన్నే సత్యముగా, వాడు ఆ అబద్ధమునందే కొట్టుకులాడుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, అంటే క్షణమాత్ర కాలమునే వ్యవహరించినట్లుగా తర్వాత మరికొంత సమయం తర్వాత నాశనమయ్యేలాగా ఉండేటువంటి ఈ యొక్క దేహ తరంగాలు, దేహాలు తరంగాలు, ఈ రెంటి యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో అటువంటి దుష్టబుద్ధులు నిజంగా కూడా నశించిన వారే అవుతారు అని తెలియజేస్తూ, ప్రాక్ పురస్తాచ సర్వాణి సంతి వస్తూని నాభితః మధ్య స్ఫుటత్వమేతేషాం కైవాస్తా హతరూపిణి. అంటే ఉత్పత్తికి పూర్వము, ఉత్పత్తి తర్వాత కూడా, అంటే ఉత్తర కాలమందు మరి ఎక్కడా కూడా ఏ పదార్థము లేదు కదా. కానీ మధ్యకాలంలో మాత్రమే పరిచ్ఛన్నత్వ రూపం భావిస్తూ ఉంటుంది. అట్టే అస్ఫిర పదార్థాల యందు ఇంకా విశ్వాసం ఎందుకు? ఎలాగంటే మనం ఉత్పత్తి కాకముందు ఏమై ఉన్నాం? ఏమీ లేదు. కానీ ఏమీ లేని దానికి ఏమీ లేనిదా అంటే సర్వము తానైన వస్తువు, సత్తా వస్తు స్వరూపమైనటువంటి ఆ శాశ్వత వస్తువు అయితే ఉన్నది. అంటే మనం ఉత్పత్తికి ముందు ఏమై ఉన్నాం అంటే ఏమీ లేదా, ఆ శాశ్వత వస్తువే అయి ఉన్నాం. ఉత్పత్తి అంటే మరి ఇప్పుడు ఒక పరిచ్ఛిన్న వస్తువుగా కనబడుతుంది, ఇది పోతుంది, పోయిన తర్వాత ఏమై ఉంటాం? మళ్ళీ శాశ్వతమైన వస్తువునందే ఉంటాం. అంటే దీని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని సంతరించుకోకముందు ఏమై ఉన్నామో, ఇది సంతరించుకున్న తర్వాత మరి ఇది ఈ సంతరించుకున్న వస్తువు పతనమయ్యాక ఏమై ఉంటామో అప్పుడు ఈ వస్తువు ప్రత్యేకంగా సంతరించుకున్నప్పటికీ కూడా మనం అదే అయి ఉన్నాం అని చెబుతూ, ఎలాగంటే ఉత్పత్తికి పూర్వము
వినాశము తర్వాత కూడా ఏమై ఉన్నాము అంటే సర్వత్రా కూడా స్థూలము సూక్ష్మము మొదలైనటువంటి ఏ పదార్థాలు కూడా లేకనే ఉన్నాయి కదా, అసలు ఎప్పుడూ లేవు కదా. మధ్యకాలము మాత్రము అవి స్ఫుటంగా గోచరిస్తుంది. ముందు ఏం కనపడలేదు, సూక్ష్మం లాంటిది, పోయిన తర్వాత ఏం కనపడలేదు. కానీ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే అవి స్ఫుటంగా కనబడుతూ ఉన్నవి కదా. అయితే అట్టి క్షణిక పదార్థాల పట్ల నాశనవంతమైనటువంటి ఈ పాడు విశ్వాసం, అంటే ముందు లేనిది తర్వాత లేని మధ్యలో కొద్ది సమయం కనపడేటువంటి దీని యందు నమ్మకం పెట్టుకోవడం అనేటువంటిది పాడు చింతే కదా అని, అటువంటి విశ్వాసము అనేది మంచిది కాదు కదా అని చెబుతూ, అంతేకాదు ఆ విధంగానే ఈ చిత్తము, అంటే చిత్తము అన్నప్పుడు లింగ శరీరం అనే కదా అర్థం. ఈ యొక్క చిత్తము కూడా తన యొక్క ఉత్పత్తికి పూర్వము చిన్మాత్ర స్వభావమే కలది అయింది. తర్వాత పోయిన తర్వాత ఉత్తర కాలంలో కూడా అటువంటి శాంత స్వరూపమైనటువంటి చిన్మాత్ర స్వభావమే అయ్యున్నది. అంటే ఆకాశమునండి లీనమైనట్లు ఉండి సదసద్రూపము చేత చెప్పడానికి కూడా సాధ్యము కానిది అయి ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటప్పుడు మధ్యకాలమునందు కూడా బ్రహ్మమునకు అది భిన్నము కాకుండా ఏ సత్య పదార్థం అయితే ఉన్నదో ఆ సత్య పదార్థమే బ్రహ్మస్వరూపము కదా. ఆ బ్రహ్మస్వరూపముకు ఈ యొక్క మధ్యకాలంలో దేహాది రూపంలో ఉన్నటువంటి దీని యందు బ్రహ్మ వస్తువుకి ఇది భిన్నమై ఉన్నదా అంటే కానే కాదు. కానీ ఆ బ్రహ్మ వస్తువే నేను అని చూడనటువంటి అజ్ఞాన దోషమే ఆవరణగా కనబడుతుంది అని చెబుతూ, అలాగే యథా స్వప్న వికారేషు యథా సంభ్రమ దృష్టిషు యథా వా మదలీలాసు యథా నౌయాన సంభ్రమే యథా ధాతు వికారేషు యథా చేంద్రియ విక్లమే యథాతి సంభ్రమానందే దోషావేశ దశశుచ. ఎలాగంటే ఈ స్వప్నము ఈ మార్పులు కలిగేటువంటి దాని యందు మరి పులులు మొదలైనటువంటి వాటిని కూర్చున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దృష్టిలాగానే మదలీల యందు కూడా నౌకాయాత్ర సంభ్రమాల యందు కూడా పిత్తము మొదలైనటువంటి వికారాదుల యందు కూడా కళ్ళు మొదలైన ఇంద్రియాలు కలుషితాలు అయిపోతాయి. అలా కాగా కనబడేటువంటి ఏ రెండు చంద్రుల యొక్క భ్రమ ఉంటుందో, అంటే తిమిర రోగస్తునికి మాత్రమే ఇద్దరు చంద్రులు కనబడతారు. ఆ విధంగా ఆ భ్రమలాగానే ఈ ప్రియతమమైనటువంటి లాభజనితము యొక్క ఆనందమునందును మరి కాముకుల యొక్క కామము మొదలైనటువంటి దశల యందు కూడా భావమునందు అభావ ప్రతీతి క్షణకాల మాత్రమే ఉండి మళ్ళీ కూడా వెంటనే బాధింపబడడం చేత ఎలా నశించిపోతాయో అలాగే ఈ సంసార భ్రాంతి గురించి తెలియాలి. కానీ ఈ రెండింటి యందు కూడా విశేషము అనేది ఏమైనా ఉన్నదా అంటే దృశ్యతే క్షీయతే చైవ రూపం సదసా తోషలం తదైవేయమిహ త్వేషాకాలే న్యూనాతిరిక్తత స్వాచత్వయ కృతానిత్యం చిత్తధోకా సుఖోదయే యథా వియోగయామిన్యో మతయో హంతిరాగిణం. అంటే ఈ రెండింటి యందు కూడా విశేషమేమైనా ఉన్నదా అంటే సంసార భ్రాంతి అధికమైనటువంటి కాలం ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే మోక్షము చెందేటంత వరకు కూడా అది సంసార భ్రాంతి అనేది ఎక్కువగానే ఉంటుంది. మోక్షము చెందనంత వరకు కూడా మిగిలేటువంటిది ఈ సంసార భ్రాంతి. వచ్చామా ఏదో సంపాదించాలి, ఏదో పోగేయాలి, ఏదో వృద్ధి చేయాలి, ఏదో చేయాలి అనేటువంటి వాంఛలతోటి శరీరం పతనమయ్యేదాకా అటువంటి ప్రయత్నాలు చేసి శరీరం పతనమయ్యాక మరొక శరీరాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అవే ఆర్భటాలు, అవే ఆరావాలు, ఇటువంటివి చేస్తూ ఉండేటువంటి సంసార భ్రాంతి అధిక కాలం ఉంటుంది కదా. అది ఎంతవరకు ఉంటుంది అంటే ఎన్ని దేహాలు వచ్చినాయి అనేది మనం లెక్క వేయలేం.
అనేక కోట్ల జన్మలు మనం ధరించినప్పటికీ కూడా మోక్షము చెందేటంత వరకు ఈ ఆశాపాశములు అనేటువంటి దానిని ముక్తత్వం పొందేటంత వరకు మనలో జీర్ణించుకుపోయి ఉన్నటువంటి మోహము క్షయించేటంత వరకు కూడా మనం సంసార భ్రాంతిలో నిలబడే ఉంటున్నాం, అంటే అధికమైన కాలం ఉంటున్నాం. కాబట్టి ఈ స్వప్నము మొదలైనటువంటి భ్రాంతి కొద్ది సమయం ఉంటుంది. జాగ్రత్తలో నుండి జాగ్రత్తే ఎక్కువ కాలం ఉంటాం. అలాగే ఇంకా కూడా వ్యావహారిక వస్తువుల పట్ల ఉన్నటువంటి సత్యత్వ భ్రాంతి చేత మనం ఏ వ్యవహారంలో వస్తువులు చూస్తూ ఉన్నామో వాటిని సత్యముగా భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి అవి లేనివి, అస్థిరమైనవే, అవి అసత్యమైనవే అయినా వాటిని సత్యభ్రాంతి చేత, ఇక్కడ భ్రాంతి అంటే అబద్ధాన్ని నిజమనుకోవడమే భ్రాంతి. ఆ విధంగా సంయోగ వియోగాల ద్వారా కొంతమంది, అంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కో తల్లిదండ్రులు, అక్కడ కొన్ని బంధుమిత్రులు, కొన్ని పరిసరాలు, అక్కడ ఒక సంయోగం, ఒక కలయిక. కొంతకాలం ఉంటాం, శరీరం వదిలిపోతుంది, మరో కుటుంబంలో పడతాం. అది అంటే కేవలం మనుషు కుటుంబంలోనేనా? కాదు. ఒకవేళ అనేక జీవరాశులు ఉన్నవి కదా, వాటిల్లో మన యొక్క కర్మ ఫలితం వాసన కొద్దీ ఆ యొక్క దేహాలు తెచ్చుకున్నప్పుడు అక్కడ కొన్ని పరిసరాలు, అక్కడ కొన్ని తల్లిదండ్రులు అనేవి ఉంటాయి. అందుకే ఒక్కొక్క కుటుంబంలో కలుస్తూ విడిపోతూ ఉండేటువంటి ఈ నిత్య సుఖ దుఃఖోదయాలు, అంటే నిత్యంగా శాశ్వతంగా సుఖము దుఃఖము ఉదయిస్తూ నశిస్తూ ఉండడం వల్ల కాలం యొక్క ఈ న్యూనతాధిక్యాలు, అంటే ఒక్కొక్క కాలం ఎక్కువగా ఉండడం, ఒక్కొక్క కాలం తక్కువగా ఉండడం అనేటువంటిది, అవన్నీ దేని చేత కల్పించబడినవి? అంటే చిత్తము ద్వారానే కల్పించబడినవి. అంటే స్త్రీలు కానీ పుత్రులు కానీ మొదలైనవి మరణించకపోయినప్పటికీ కూడా ఈ దుష్ట ప్రతారకుని వాక్యాల చేత జనించినటువంటి మరణ బుద్ధి చేత మరి భార్య యందు అనురాగము కలిగినటువంటి పురుషుని యొక్క కల్పిత వియోగ రాత్రి బాధించు చందమున, అంటే వాడు ఊహించుకున్నాడు భార్య చచ్చిపోయినా భార్య చచ్చిపోయింది అని, అప్పుడు బాధ అనేటువంటిది పడుతూ ఉన్నాడు. అది నిన్ను కూడా బాధిస్తూ ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే అంటే స్వప్నం పొందేటప్పుడు ఆ యొక్క స్వప్న వికారాలయందు మరి పులులు వచ్చినట్లుగా, దొంగలు వచ్చినట్లుగా, రకరకాలైనటువంటి ఆశ్చర్యానికి లోనైనట్లుగా, సొర సేవించినట్లుగా కలిగేటువంటి మానసికమైనటువంటి చేష్టలు ఉంటాయి. అయితే ఏ యొక్క నౌకాయాన సంభ్రమమునందు, అంటే నౌక యొక్క ప్రయాణం నావయందు ప్రయాణం చేసినట్లుగా, అప్పుడు ఆశ్చర్యపడుతూ ఆనందపడుతున్నట్లుగా, వాతపిత్త కఫాది ధాతు వికారాల యందు కూడా, నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క దోషాల యందు కూడా, అదే నేత్రదోషం ద్వారా 2 చంద్రులు కనపడినట్లు. కానీ అక్కడ ఉండేటువంటిది వీడికి కనపడితే అక్కడ 2 అవుతాడా అంటే కాదు, అక్కడ ఉండేది ఒకడే. నువ్వు 2గా చూడు, 20గా చూడు, కానీ నీ కనపడడం అబద్ధమా అంటే కాదు, అది నీ నేత్రం యొక్క రోగ సంబంధం. అదేవిధంగా అక్కడ వాస్తవానికి నిజంగా ఉండేది ఒక చంద్రుడే, కానీ నీ భ్రమ ఏంటి? 2 చంద్రుల భ్రమ ఉన్నట్లుగానే అతి ప్రియతమైనటువంటి తనకు ఇష్టమైనటువంటి పదార్థాల యొక్క లాభం వలన కలిగేటువంటి ఆనందము, కామము మొదలైనటువంటి దోషాల మరి దోషాల వేషాల దశలు యందు కూడా, ఆ దోషావేశ దశలు యందు కూడా భావాల రూపాలను ఏ విధంగా ప్రతీతి కాలమాత్ర స్థాయి అయి కనిపిస్తూ ఉంటుందో, మళ్ళీ కూడా వెంటనే నశించిపోతూ ఉంటుందో, అలాగే ఈ జగద్భ్రాంతి అనేటువంటిది తెలియాలి. అయితే ఈ స్వప్నము మొదలైనవి కొద్ది సమయమే ఉంటాయి. ఈ జగద్భ్రాంతి మోక్షం పొందేటంత వరకు కూడా ఉంటుంది. ఈ రీతిగా కాలమందు ఒకంత ఎక్కువ తక్కువలతో తప్ప ఈ రెండింటి యందు ఇంకే విశేషమైన ఉన్నదా? ఎందుకు అంటే స్వప్నకాలము తక్కువ కాలము ఉన్నా, జాగ్రత్త కాలము ఈ జగత్తు యొక్క భ్రాంతి ఎక్కువ కాలం ఉంటుంది. ఈ 2 యొక్క కాలాల విభేదము ఎక్కువ తక్కువలు ఉన్నా, అంటే ఈ జగత్తు యొక్క కళ యొక్క భ్రాంతి ఏంటి అంటే మెలకు వస్తే కలకాలం నశించిపోతుంది. అంటే ఈ జగద్భ్రాంతి మోక్షము చెందేటంత వరకు ఉంటుంది, అధికమైన కాలం. ఇది ఆ జాగ్రత్త యొక్క కాలం అధికమని, స్వప్నకాలము తక్కువ అనేటువంటి ఎక్కువ తక్కువ వ్యత్యాసాలు తప్ప ఈ 2 యందు కూడా విశేషమైనటువంటి భేదమేమైనా ఉన్నదా అంటే లేదు.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.